టీవీ నేను మీ జర్నలిస్ట్ మనోజ్. తెలంగాణ టీడీపీ నేత, టీడీపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కన నరసింహులు తెలంగాణ అంటే అర్థం తెలియదంట. తెలంగాణ అనేటువంటి పదానికి డిక్షనరీలో ఎక్కడ అర్థం లేదని మహానాడు అని చెప్పి అతిపెద్ద కార్యక్రమంగా తీసుకున్న టీడీపీ పార్టీకి ఆ కార్యక్రమంలో మాట్లాడుకొచ్చారు. సో అక్కడ ఆయన పొలిట్ బ్యూరో మెంబరా, ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ కూడా అంట, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉన్నారు బక్కన నరసింహులు. మరి ఇది పార్టీ వాయిసా? టీడీపీ అంత పెద్ద కార్యక్రమంలో మాట్లాడుకోవచ్చారని డెఫినెట్గా ఇది పార్టీ వాయిస్గానే పరిగణించాల్సి ఉంటుంది. టీడీపీ పార్టీ వాయిస్ తెలంగాణ అంటే డిక్షనరీలో అర్థం లేదని చెప్తోంది. మంగళగిరిలో జరిగిన టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుకొచ్చారు. తెలంగాణని ఇది చాలా దారుణంగా అవమానించడం అవుతుంది. ఎలా ఉందనంటే ఈ మాట, నేను దీన్ని తప్పుగా మీరు అభివర్ణించొద్దు, బట్ నేను ఒక మాట చెప్తాను. స్లీపర్ సెల్స్ అనే పదాన్ని 10 సందర్భంలో ఉపయోగిస్తూ ఉన్నాను. ఎవరా స్లీపర్ సెల్స్? మన దేశంలో ఉండి పక్క దేశానికి సమాచారం అందించేవాళ్ళు, అది పాకిస్తాన్. అప్పుడు ఏమవుతుంది? 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎక్కడి వరకు దారితీస్తుంది అంటే కొన్ని లక్షల మంది జీవితాల నాశనం వరకు దారితీస్తుంది. అప్పుడు మన దగ్గర ఉన్న వ్యక్తి అక్కడ సమాచారం ఇస్తున్నాడు కాబట్టి 2 ప్రాంతాల మధ్య కొంత ఇబ్బందులు తలెత్తున్న 2 ప్రాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు కూడా బక్కన నరసింహులు దాదాపుగా అటువంటి మాటే మాట్లాడుకొచ్చారు, స్లీపర్ సెల్ లాగానే వివరించారు. ఆయన తెలంగాణకు సంబంధించిన ఆయన షాద్నగర్ ప్రాంత వాసులు, ఇక్కడ తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇక్కడ నుంచి అక్కడెక్కడో మీటింగ్ జరుగుతోంది, అక్కడ మీటింగ్కి వెళ్ళి తెలంగాణ అర్థం తెలియదు అని చెప్పిండు ఆయన. మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు తెలంగాణలో పార్టీ విస్తరించాలని ఆలోచనతో టీడీపీ ఇక్కడ మీటింగ్ పెట్టి చంద్రబాబు గారు మాట్లాడుకొచ్చినప్పుడు ఆ రోజు గుర్తురాలేదు తెలంగాణ అంటే అర్థం లేదు అనేది. సో ఆంధ్రాకు కొన్ని అర్థాలు ఉన్నాయి, తెలంగాణకు అర్థాలు లేవనేటువంటి ఆయన మాట ఇప్పుడు చర్చకు దారితీసింది. సో నాతో పాటుగా ఆర్టివిస్టుల్లో ఉన్నారు ఏఎస్ రావు గారు, తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ తెలంగాణ క్రాంతిల అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకాడు పృథ్వీరాజు ఉన్నారు, అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి దీటి బాలరాజు గారు ఉన్నారు, దూదిమెట్ల బాలరాజు గారు సిద్ధంగా ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆయన. సో ఒక్కసారి అసలు బక్కన నరసింహులు ఏం మాట్లాడారో చూద్దాం. జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర అని ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. కొంతమంది స్వార్థపరులు అంట. ఎవరు స్వార్థపరులు? తెలంగాణ ఉద్యమకారుల? మా శ్రీకాంతాచారి ఓ స్వార్థపరుడా? మా కోసం తెలంగాణలో బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వాళ్ళు స్వార్థపరులా? స్వార్థం ఎవరికి ఉంది? స్వార్థం ఏ రాజకీయ పార్టీకి ఉంది? ఒక రాష్ట్రం ఇస్తే ఇంకో రాష్ట్రంలో మేము ఓడిపోతామనే స్వార్థం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ ఇవన్నీ స్వార్థంగా పనిచేసినవే. బీఆర్ఎస్ పార్టీ సరే అప్పుడున్న సిచ్యువేషన్లో ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి ఒకే ఒక్క రాజకీయ పార్టీ అన్డౌటెడ్గా సపోర్ట్ ఇచ్చింది అప్పుడు. అంతేగాని ఎవరికి స్వార్థం లేదు. స్వార్థంగా ఆలోచించింది ఎవరు? స్వార్థపరులై ఉండి రాష్ట్రాన్ని విభజించారంట. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ ఏఎస్ రావు గారు. ఏఎస్ రావు గారు, జై తెలంగాణ. జై తెలంగాణ, జై ఎన్టీఆర్. రైట్, ఏంటి బక్క నరసింహులు మాట్లాడిన మాటలు అది డెఫినెట్గా మహానాడు కార్యక్రమంలో అంత పెద్ద వేదికగా జరిగినటువంటి ఆ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు కాబట్టి ఇది టీడీపీ వాయిసా? టీడీపీ వర్షన్ ఇదేనా? చూడండి, మీ ఆర్టీవీ ప్రేక్షకులకు ప్లస్ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈరోజు మహనీయులు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు, వారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఒక ప్రాంతానికి కానీ దీనికి కానీ ఒక వర్గానికి కానీ లేదు. ఎన్టీ రామారావు గారు అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా అణగారిన కులాలకు ఏ యొక్క సామాజిక వర్గం అయితే అన్యాయానికి గురైందో ఆ సామాజిక వర్గం నుంచి సామాన్యుడిని తీసుకొచ్చి చట్టసభలో కూర్చోబెట్టి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా తీర్చిదిద్దారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆ మహనీయులు. ఆ తర్వాత ఆ యొక్క నాయకత్వం అనేది పార్టీ నాయకత్వం మారింది. ఆ తర్వాత రకరకాలుగా మారిపోయింది. నేను చెప్తున్నా ఇప్పుడు ఏమైపోయిందంటే తెలుగుదేశం పార్టీ గత దశాబ్ద కాలంగా ఎందుకంటే అఫ్కోర్స్ మా నాయకుడే అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి అనేది గత దశాబ్ద కాలంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు ఈరోజు ఏమైపోయిందంటే అధికారం అక్కడ ఆంధ్రలో ఉండి అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తూ
నాకున్నటువంటి సమాచారం ఎందుకంటే బీజేపీ యొక్క ఇంటెలిజెన్స్ విభాగం నుంచి కూడా నాకు వచ్చిన సమాచారం ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు 2023లో జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో ఒక ఒప్పందం జరిగింది. అంటే తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క పార్టీ యొక్క యాక్టివ్గా ఉంచొద్దని చెప్పేసి జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వచ్చి దానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ యాక్టివ్ చేయొద్దని చెప్పి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆయన యాక్టివ్ చేస్తా అన్నప్పుడు అక్కడ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఇక్కడ వచ్చేసి మొత్తం డిజాల్వ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత 3 సంవత్సరాల పార్టీలు రాలేదు. రాకుండా ఏం చేస్తుందంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఏ విధంగా చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కేవలం ఈ యొక్క మా అధినాయకుడి యొక్క ఆస్తులను కాపాడు కోసం అనుకోండి, ఇంకా వాళ్ళు వస్తే ఎయిర్పోర్ట్లో ఎవరు దాడి చేస్తారన్న భయానికి ఒక అడ్డుగోడగా నిర్మించుకొని వీళ్ళని వాడుకొని జై బాబు జై జై బాబు జై తెలుగుదేశం అని చెప్పేసి ఒక అడ్డంగా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా వాడుకుంటున్నారు కొన్ని రోజులు అంది. ఎవరు? మా అధినాయకత్వమే, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ పార్టీకి నిబద్ధతగా పనిచేసిన నాయకులు ఉండగా ఇలాంటి దద్దమ్మలు తీసుకొచ్చి ఇప్పుడు బక్కి నరసింహులు ఇంతకుముందు స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఐఎమ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇంతకుముందు బక్కి నరసింహులు అనే వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి అధ్యక్షుడు ఇచ్చారు. ఆ తర్వాత ఇతన్ని అసమర్థుడని చెప్పి తీసేసి జ్ఞానేశ్వర్ తీసుకొచ్చాడు. ఆయన చేసినట్టు కొన్ని కార్యక్రమాల తర్వాత ఆయన తొలగించిన తర్వాత ఈ యొక్క బక్కి నరసింహులు అనే వ్యక్తి నేను ఏమంటున్నానంటే నా రిక్వెస్ట్ ఒకసారి ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే అది మీ పార్టీ ఇంటర్నల్ విషయం ఆయన మీరు దద్దమ్మ అనుకుంటారా మీరు ఏమనుకుంటారు? పార్టీలో ఆయన చేసిన వ్యక్తి పార్టీ కార్యకర్తలు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ తెలుగుదేశం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ కూడా తెలంగాణకు వ్యతిరేక ఎవరు ఉండరండి. ఎందుకంటే అందరు చూస్తున్నారు ఈ విషయం జరిగింది కదా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు గారికి నిజంగానే ఆ ఉద్దేశం లేకపోతే, నారా లోకేష్ కి ఆ ఉద్దేశం లేకపోతే అంత పెద్ద వేదిక మీద మాట్లాడు వెంటనే వచ్చి కండెమ్ చేసి ఏం మాట్లాడుతున్నావు చెప్పి అనాలి అవుద్దా? నిన్నటి నుంచి ఖచ్చితంగా ఇప్పటి వరకు నేను 11 డిబేట్లో వెళ్ళినాను. ఈరోజు ఎన్టీ రామారావు గారి యొక్క సమాధి పైన గంగాజలం తీసుకొచ్చి అక్కడ శుద్ధి చేసుకొచ్చి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నా. స్టేజ్ మీద మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు ఎందుకు రియాక్ట్ కాలేదు? అదే కావాలి కదా, అదే ఇప్పుడు చెప్తున్నా కదా, అదే దురదృష్టం, అదే తెలుగుదేశం పార్టీకి దురదృష్టం అని చెప్తున్నా. నేను తెలుగుదేశం పార్టీ కరడు కట్టిన కార్యకర్తగా నాయకుడిగా నేను చెప్తున్నా. మా అధినాయకుడు కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. ఇలాంటి బేకూఫ్ గాళ్ళని ఇలాంటి ఇలాంటి అన్కేపబుల్ పర్సనాలిటీని అక్కడ పాలిట్ బ్యూరోగా పెట్టడం అనేది మా నాయకత్వం తప్పిదం. ఒక్కసారి నేను పబ్లిక్ ను రిక్వెస్ట్ చేస్తున్నా. సో తెలంగాణ అంటే అర్థం లేదని బక్కన్ నరసింహులు మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రొఫెసర్ నాగేశ్వర్కి సంబంధించిన విషయంలో చాలా మంది రియాక్ట్ అవ్వడం, అలా చాలా మంది కొంత తెలంగాణ ఆంధ్ర అనే రకంగా మాట్లాడడం, డెఫినెట్గా అక్కడ నుంచి పోలీసులు వస్తున్నారు, తెలంగాణ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేస్తున్నప్పుడు రియాక్ట్ అవుతారు. సో ఆ రియాక్షన్ కాస్త ఇప్పటికే ఉధృతంగా మారుతున్న సిచ్యువేషన్లో మళ్ళీ బక్కన్